మోడీకి ఒక విచిత్రమైన పరిస్థితి. అమెరికా చైనా కలిసి ఉన్నారా, కలిసి లేరా? చైనాని దెబ్బతీయడం కోసం అని చెప్పేసి ఏదైతే భారతదేశపు సరిహద్దుల్లో ఉన్నటువంటి బంగ్లా దగ్గర ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ అమెరికా కావాలనుకుంటుంది. అందుకోసం యూనస్ని అక్కడికి పంపించింది. యూనస్ అందుకు సిద్ధపడుతున్నాడు ఆ ఐలాండ్ ఇచ్చేయడానికి. అట్ ద సేమ్ టైం ఏ చైనాకి శత్రువుగా అమెరికా ఆ ప్లేస్ కావాలనుకుంటుందో అక్కడి నుంచి ఒక బేస్ ఏర్పాటు చేసుకుని చైనాకి చెప్పి పెట్టాలనుకుంటుంటే, అదే చైనాకి మన భారతదేశానికి ఎక్కడైతే చికెన్ నెక్ ఉందో అవతల ఉన్నటువంటి ఎయిర్ బేస్ని, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని చైనాకి ఇవ్వడానికి రెడీ అవుతుంది. అంటే బంగ్లాదేశ్లోనే అమెరికా స్థావరం ఉంటుంది, చైనా స్థావరం కూడా ఉంటుందా? ఎదురు బొదురు ఉంటాయా? అది ఉంచేవాడు యూనస్ అవుతాడా? అంటే అమెరికా చైనా కలిసి నాటకం ఆడుతున్నాయా, లేదా ఒకదానికొకళ్ళు వ్యతిరేకంగా నాటకం ఆడుతున్నారా? ముందు వాళ్ళల్లో వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ విషయమే మోడీకి పెద్ద తలనొప్పి అనమాట. ఇప్పుడు మొన్ననే చూసుకుంటే ఈ పాకిస్తాన్కి సపోర్ట్లో అమెరికానేమో ఆర్థిక సాయం చేపెట్టింది, చైనానేమో ఆయుధ సాయం చేసింది పాకిస్తాన్కి. టర్కీ పాకిస్తాన్కి సహకరించింది. ఈ టర్కీ మళ్ళీ అమెరికాకి మిత్రదేశం. ఇలా ఉంది కాబట్టి వాళ్ళు ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేవు. మనకి మనమే బలం, మనకి మనమే శక్తి, మనకి మనమే పూర్తి స్థాయిలో పోరాటం.